రాజమండ్రి నుంచి వచ్చానండి. ఎండి గారిని కలవాలి. పంపిస్తాను, కూర్చోండి సార్. సూపర్. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరు చెప్పగలరమ్మా? కూర్చోండి. ఎవరెవరు ఎప్పుడు దేని మీద కూర్చుంటారో ఎవరికి తెలియదు. అవునా? ఎంత చక్కటి ఫిలాసఫీ. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ నాది. బ్యాగ్ మీద కదా, ఇది కూడా పోయింది. అమ్మో, అయ్యో. ఎండి గారితో చెప్పాను, ఏ విషయం కనుక్కోమన్నారండి? వారం రోజుల్లో నా చెల్లి పెళ్ళండి. నా డబ్బు తీసుకెళ్తాకొచ్చాను. ఉండండి, పిలుస్తాను. అలాగే. చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టావా? శభాషయ్యా. కడుపును పుట్టిన వాళ్లే పట్టించుకోని రోజులివి. చెల్లెలి పెళ్లి కోసం ఇంత చేసావంటే యు ఆర్ గ్రేట్. నేను వేసాను 2.5 లక్షలు. మీ అమ్మాయి పెళ్లి కోసం అండి? వేసింది పెళ్లి కోసమే, కానీ తీసేది మాత్రం చావు నుంచి తప్పించడం కోసం. ప్రాణం మీదకి వచ్చింది, రేపో మాపో ఆపరేషన్ అంటున్నారు. అయ్యో, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు బాబు? నేనెవరికి ఏ అన్యాయం చేయలేదు కనుక దేవుడు నాకు న్యాయమే చెయ్యాలి. 10 ఏళ్లుగా పైసా పైసా కూడబెడితే ఈవేళ పిడత నిండి ఎంత అయింది. కాకపోతే ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి మరి. మీరేం కంగారు పడకండి, ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. చాలు బాబు.